ఇలాకి చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎంపీ బలరాం నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ ఎంపీ కవిత చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కవిత చీర ఇవ్వనిదే ఫంక్షన్ కి కూడా పోతన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. దేశం కోసం త్యాగం చేసింది ఇందిరాగాంధీ కుటుంబమేనని బలరాం నాయక్ పేర్కొన్నారు. నా గురించి ఏదేదో మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రిని గెలిపించుకోమని చెప్పిన నేను ఫస్ట్. లేకపోతే నువ్వు జగన్ను తీసుకొచ్చి ఫైరింగ్ చేయించిన మైబాద్లా తెలంగాణ ఉద్యమంలో బిఫోర్ యువర్ బైవర్కేషన్. బట్ నువ్వు చేసిన పని ఏంటిది? నువ్వు రైల్వే దగ్గర ట్రాక్ దగ్గర మైబాద్లో తెప్పించినావు. తల్లి నువ్వు ఏదైనా ఫంక్షన్ పోతే చీర లేని పోను, చీర అయ్యింది. నా గురించి ఏదో మాట్లాడుతుంది. ఏం చేసినావు? నువ్వు భద్రాచలం బ్రిడ్జి కట్టినవా? లేదా ఇల్లందులు తెచ్చినావా? బయ్యారం ప్రాజెక్టులు తెచ్చినవా? లేకపోతే నీ సొంత నియోజకవర్గంలో నువ్వు మా నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం మైబాద్లో ఏం చేశావు? ఏం దూర్నకల్లో ట్రైన్ ఆపినావా? మైబాద్లో ట్రైన్ ఆపినావా? లేకపోతే కే సముద్రంలో శాతవానం ట్రైన్ ఆపినావా? నెక్కొండలో తిరుపతి పోయేందుకు ట్రైన్లు ఆపినావా? గోదావరి ట్రైన్ మైబాద్లో ఆపినావా? ఇజ్జత్ పాసులు ఇచ్చినవా? జాబ్ మహిళలు పెట్టించినవా? ఎప్పుడన్నా వికలాంగులకు సైకిల్ ఇచ్చినవా? ఏది లేని గాలి మాటలు చెప్పుడు తప్ప बीआरएस गानी बीजेपी गानी 15 लाख रुपए मैं लाता हूं, युवा लोग को देता हूं. एड़ा वच्चिंदा 15 लाख रुपए? గ్యాస్ రేటు పెట్రోల్ రేట్ ఎక్కించి మోడీ గారు పీడక దినరు రోడ్లు మార్పిడి చేసి, ఇది వాళ్ళ లక్షణాలు, వాళ్ళ క్యారెక్టర్. మరి ప్రజలకు బదిలించి ఎవరు చేశారు? మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చాం? ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం మేము. ఈ రోజు కూడా మా గవర్నమెంట్ వచ్చేసింది. మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాదు, మన అందరి గవర్నమెంట్. మీడియా సోదరులకు కూడా మేము 2 కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సోదరులారా. వాళ్ళు చేసిన అన్ని డూబు కెనాల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద లక్షలాది. మరి ఇలాంటివి చేసిన టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మోడీ చెప్పింది ఏదైనా ఇప్పటివరకు నెరవేరిందా?